హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆయుర్వేదంకి సంబంధించి మరికొంత సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయుర్వేదంలో సిద్ధ వైద్యం అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఈ సిద్ధ వైద్యంలో రసవాదము అనేది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. ఈ రసవాదంలో రెండు ముఖ్యమైన విభాగాలు కలవు. ఒకటి రసం అంటే పాదరసం ఆధారంగా చేసే వైద్యం, దీనికి రసవైద్యము అని. రసం అంటే పాదరసం ఆధారంగా నీచ లోహాలను ఉన్నత లోహంగా మార్చే ప్రక్రియ, దీన్నే రసవేది విద్య అని అంటారు. రస వైద్య విద్య మరియు రస వేది విద్య అని రెండు ముఖ్యమైనటువంటి విభాగాలు ఈ రసవాదంలో కలవు. ఈరోజు మనం రసవాదంలో రసవేది విద్యకు సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలనాటి మన ప్రాచీన రసవాదులు రకరకాల రసవేదులను తయారు చేసేవారు. వీటి నుంచి నీచ లోహాలను అంటే తక్కువ విలువ గల లోహాలను ఎక్కువ విలువ గల లోహంగా అంటే బంగారంగా మార్చేవారు. ఈరోజు మనం పూర్వకాలంలో వెండిని బంగారంగా మార్చే అద్భుతమైన ఒక శ్లోకాన్ని ఈరోజు చూద్దాం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో మన పూర్వీకులు, మన సిద్ధ వైద్యులు ఏ విధంగా వెండిని బంగారంగా మార్చేవారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ప్రస్తుతం మనం ఆ శ్లోకాన్ని చూస్తున్నాం. గంధకం చాందమూషస్థం సబీజం చైవమర్దతం భూమిస్థం మాసమేకంతు తారం భవతి కాంచనం. గంధకం చాందమూషస్థం సబీజం చైవమర్దితం భూమిస్థం మాసమేకంతు తారం భవతి కాంచనం. అంటే ఈ శ్లోకంలో తారం భవతి కాంచనం ఈ విధంగా అంటే వాళ్ళు ఏం చెప్పారో మనకు సంస్కృత పదాలలో ఉంది. ఈ సంస్కృత పదాలను డికోడ్ చేసినట్టయితే తారం భవతి కాంచనం అని అర్థం ఉంది. అంటే వెండి బంగారంగా మారుతుంది అని అర్థం. ఈ సంస్కృత పదాలకు మనం శ్లోకాలను తెలుసుకున్నట్లయితే ఈ శ్లోకంలోని సంస్కృత పదాలకు మనం తెలుగులో అర్థాలను తెలుసుకున్నట్లయితే వారు ఏ విధంగా వెండిని బంగారంగా మార్చేవారు మనకు అర్థమవుతుంది. ఈ రసవాదంలో ఉపయోగించే అన్ని పదార్థాలు విషతుల్యమైన పదార్థాలు కాబట్టి ఎవరు కూడా సొంతంగా ప్రయోగాలు చేయరాదు. ఎవరైనా మంచి అనుభవజ్ఞులైనటువంటి సిద్ధ వైద్యులు, ఆయుర్వేద వైద్యులు ఈ రసవాదం పైన మంచి అవగాహన కలిగిన వైద్యుల సమక్షంలో మాత్రమే ఈ విద్య గురించి నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. సొంతంగా ఎవరు కూడా ప్రయోగాలు చేయరాదు. సొంతంగా ప్రయోగాలు చేయడం అనేది అపాయాలను కోరి తెచ్చుకోవడం అవుతుంది. పాదరసము మరియు ఇతర అనుబంధ పదార్థాలు అన్నీ కూడా విషపూరితమైనవి. వీటితో ఎవరు కూడా సొంతంగా ప్రయోగాలు చేయరాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, మన ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల కోసం, మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల కోసం తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.